నమస్తే అందరికీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తాము, ప్రైవేట్ వ్యక్తుల చేతులకు ఇస్తాము, ప్రభుత్వము ఆ ఖర్చులు ఆ మెయింటెనెన్స్ భరించలేము అన్న వాక్యాలు సీఎం గారు మాట్లాడడం ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆలోచించాలి. గవర్నమెంటు దాదాపు మీరు ఇప్పుడు గవర్నమెంట్ మీ అధికారం దాదాపు సంవత్సరం దాటిపోయింది. ఈ సంవత్సరం దాటిన విధానాల్లో సెల్ ఫోన్లలోనే మీకు అన్ని విధాలుగా మీరు ఏం కావాలనో వాటిపైన అర్జీలు పెట్టుకోవచ్చు, అర్జీలు స్వీకరిస్తారు. అర్జీలు ఈ వాట్సాప్ విధానాలతోనే మొదలవుతాయి, క్లోజ్ అవుతాయని కూడా చెప్పారు. ఒక అర్జీ ఒక వ్యక్తికి పేపరు వచ్చింది అని ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరినైనా చెప్పమన్నట్టు. ఈ వాట్సాప్ గవర్నెన్స్లో పరిపాలనలో మాకు డైరెక్ట్గా మా సెల్లుకు మాకు వాట్సాప్లోనే పంపించారు. ఎంఆర్ఓ కావచ్చు, ఎంపీడీఓ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, పోలీసులు కావచ్చు. ప్రభుత్వ విధానాలలో మేము కావాలనుకున్న పేపరు ప్రభుత్వము ఈ విధంగా వాట్సాప్ దాంట్లో పంపిస్తుంది అన్న విధానాల్లో ఎవరైనా చెప్పమని చెప్పాలి. అదే విధానాల్లో ప్రైవేటీ విధానం ఏర్పాటు చేస్తే మెడికల్ కాలేజీలో ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వాలనుకుంటున్నారు? ఎస్సీలకు ఎన్ని సీట్లు ఇస్తారు, ఎస్టీలకు ఎన్ని సీట్లు ఇస్తారు, బీసీలకు ఎన్ని సీట్లు ఇస్తారు, అదేవిధంగా మైనార్టీలకు ఎన్ని సీట్లు ఇస్తారు, ఓసీలకు ఎన్ని సీట్లు ఇస్తారు. ఈ విషయాలు క్లారిటీగా ప్రభుత్వం ప్రజలకు తెలియజేసి మీరు ఏ విధంగా ఎందుకు ప్రైవేటీకరణ చేయాలా, ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలని అనుకుంటున్నారో ముఖాముఖిగా ప్రెస్ మీట్లు ఏర్పాటు చేసి చెప్పండి. అది విజయవాడలో చెప్తారా, తిరుపతిలో చెప్తారా, విశాఖపట్నంలో చెప్తారా, కడపలో చెప్తారా, కర్నూలులో చెప్తారా, అది మీ ఇష్టం. మీరు ఏమన్నా మాట్లాడుకోవాలా, ఏమన్నా చేయాలనుకుంటే ప్రజలకు తెలియజెప్పండి. కొంతవరకైనా తెలియజెప్పండి. చదువుకునే మేధావులు, చదువుకునే విద్యావంతులు చాలామంది రాష్ట్రంలో ఉన్నారు. దాదాపు చదువుకున్న వ్యక్తులే ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉన్నారు, మినిస్టర్లుగా ఉన్నారు, ఆరోగ్య శాఖ మంత్రులుగా ఉన్నారు, పౌరశాఖ మంత్రులుగా ఉన్నారు. దాదాపు పెద్ద పెద్ద చదువులు, మీ కుమారుడు లోకేష్ బాబు పెద్ద చదువులు చదువుకున్న వ్యక్తి ఉన్నారు. మరి ఎవరికి తెలియకుండా అన్ని విషయాలు ఎవరి కొద్దీ వాళ్ళు మీరే అంటే ప్రజలకి ఏం తెలియవు. ఎవరో ఒకరు మాట్లాడితే తెలుసుకోవాల్సిందే. గత ప్రభుత్వము 26 జిల్లాలుగా 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఓకే చేసింది. అప్పుడు ఆ తీర్మానాలు చేసి అందరూ కూడా ఒప్పుకున్నారు. కానీ కొందరు ఇది మా జిల్లాలో ఉండాలా, మా జిల్లాలో ఉండాలా అని అంటారు. కానీ ఇప్పుడు మళ్ళీ కొన్ని ఏరియాలను, కొన్ని ప్రాంతాలను, కొన్ని తాలూకాలను మళ్ళీ ఆ జిల్లాలో పెట్టాలి, ఈ జిల్లాలో పెట్టాలి, ఇంకొక జిల్లాలో మార్చాలి అన్న మళ్ళీ ఒక తతంగాన్ని ఏర్పాటు చేశారు. ఇది ఎంతవరకు కరెక్టు ఒకసారి బాగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయండి. ప్రజలను తికమక చేయకండి. ప్రజలను తికమక చేసే ప్రయత్నంలో మీరుంటే నెక్స్ట్ వేరే ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి.